ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే ఫ్రాక్షన్స్ని ఎట్లా ఎడిషన్ చేయాలి. ఓకే, ఎడిషన్ చేసేటప్పుడు మనకి డినామినేటర్స్ ఒక్కోసారి సేమ్ ఉంటాయి, ఒక్కోసారి డిఫరెంట్గా ఉంటాయి అనమాట. మరి ఈక్వల్ డినామినేటర్స్ ఉన్నప్పుడు ఎలా ఎడిషన్ చేయాలి అండ్ అన్ఈక్వల్ డినామినేటర్స్ ఉన్నప్పుడు ఎలా ఎడిషన్ చేయాలి అనేది మనం ఈ టాపిక్లో డిస్కస్ చేయబడుతున్నాం. రైట్ నానా? రైట్. ఓకే, చూద్దాం అసలు యాక్చువల్గా ఈక్వల్ డినామినేటర్స్ ఉన్న ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అంటే చూడండి. ఒకసారి ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటాను. 3/4 అండ్ 5/4 వీటిని ఎడిషన్ చేయండి అన్నాడు. ఈ ఫ్రాక్షన్స్ ఎడిషన్ చేయండి అన్నాడు. డినామినేటర్స్ అబ్జర్వ్ చేస్తే చూడండి, ఈక్వల్ డినామినేటర్స్ ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు ఈక్వల్ డినామినేటర్స్ ఉన్నప్పుడు ఎలా ఎడిషన్ చేయాలి అనేది ఫస్ట్ మోడల్ ప్రాబ్లం. అదే నెక్స్ట్ మోడల్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 3/7 ప్లస్ 5/8 ఇలా ఉందనుకున్నాం. ఇలా డినామినేటర్స్ డిఫరెంట్గా ఉన్నప్పుడు వీటిని ఎట్లా ఎడిషన్ చేయాలి అనేది ఈ టాపిక్లో మనం నేర్చుకోబోతున్నాం. రైట్ నాన్న? ఓకే, ఈక్వల్గా ఉన్న డినామినేటర్స్ని ఎట్లా ఎడిషన్ చేయాలి అంటే ఒక ప్రాబ్లం తీసుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం చూడండి, చాలా ఈజీ అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను 3/4 ప్లస్ 5/4 తీసుకుంటున్నాను. 3/4 అండ్ 5/4 తీసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే చూడండి అన్న, ఇప్పుడు డినామినేటర్ సేమ్ ఉంది కదా, డినామినేటర్ సేమ్ ఉంది, ఈక్వల్ డినామినేటర్స్ ఈక్వల్ డినామినేటర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే చూడండి, ఈ 4 ఈక్వల్గా ఉంది కాబట్టి ఆ 4ని ఇక్కడ తీసేసుకోవాలి. ఈ సేమ్ డినామినేటర్ అయితే ఉందో అదే డినామినేటర్ని ఇక్కడ ఆన్సర్లో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం చాలా సింపుల్ చేసేది ఏం లేదు, పైన ఉన్న న్యూమరేటర్స్ని ఎడిషన్ చేసుకోవాలి. పైన ఉన్న న్యూమరేటర్స్ ఏదైతే 3 and 5 ఉందో వాటిని ఎడిషన్ చేసుకోవాలి. డినామినేటర్ మాత్రం సేమ్ ఏదైతే ఉందో అది తీసుకొచ్చి అక్కడ పెట్టేయాలి. ఇది మనం చేయాల్సింది. అంటే డినామినేటర్స్ని ఎడిషన్ చేయొద్దు, డినామినేటర్ సేమ్ ఉండాలి. ఆ సేమ్ ఉన్న డినామినేటర్ని మనం ఇక్కడ వేసుకోవాలి. ఇది మనం చేయాల్సిన పని అనమాట. రైట్, ఇప్పుడు మనము 3 + 5 ఎడిషన్ చేసుకోండి. ఎంత అవుతుంది? 8/4 అవుతుంది. ఇక్కడికి వచ్చాక ఏమైనా క్యాన్సిల్ అవుతుందో అని చెక్ చేసుకోవాలి. క్యాన్సిల్ అవుతుంది. ఈ 4 టేబుల్లో ఈ 2 క్యాన్సిల్ అవుతాయి. 4 టేబుల్ కనుక తీసుకుంటే ఇది 4 1s అండ్ 4 2s క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు 2/1 వచ్చింది. 2/1 అంటే అర్థమైంది 2 అని అర్థం. ఓకేనా? 2 మన ఆన్సర్ అనమాట. ఈ 2 ఫ్రాక్షన్స్ ఎడిషన్ చేసిన తర్వాత ఆన్సర్ 2 వచ్చింది. ఇలా సేమ్ డినామినేటర్స్ ఉన్నప్పుడు ఇలా ఎడిషన్ చేసుకోవాలి. రైట్ నాన్న? ఓకే, ఇంకొక ప్రాబ్లం చేద్దాం. రైట్, 2/5 ప్లస్ 3/5 2/5 ప్లస్ 3/5 ఇక్కడ కూడా మనం యథావిధిగా చూడండి ఎప్పట్లాగానే డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ రాసేసుకోండి. ఈ పైన ఉన్న న్యూమరేటర్ ఏదైతే ఉందో వాటిని ఎడిషన్ చేసుకోండి. 2 + 3 ఎడిషన్ చేసుకోండి. ఇప్పుడు 2 + 3 ఎంత? 5/5 వచ్చింది. సేమ్ వచ్చింది. మళ్ళీ ఈ 2 క్యాన్సిల్ చేసుకోవచ్చు. 5/5 క్యాన్సిల్ చేసుకొని ఆన్సర్ 1 అని రాసుకోవచ్చు. ఈ విధంగా అన్నమాట. రైట్, ఇది ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్ వెన్ వీ హ్యావ్ సేమ్ డినామినేటర్స్. అలా కాకుండా అన్ఈక్వల్ డినామినేటర్స్ ఉన్నప్పుడు ఎలా ఎడిషన్ చేయాలి అనేది మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. రైట్ నాన్న? రైట్. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం తీసుకుంటున్నాం. అన్ఈక్వల్ డినామినేటర్స్ ఏం తీసుకుందాం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 3/8 ప్లస్ 5/12 ఇలా తీసుకుందాం. 3/8 5/12 వీటిని ఎట్లా ఎడిషన్ చేయాలి? ఎలా ఎడిషన్ చేయాలి అంటే మన కాన్సెప్ట్ నేను క్లియర్గా చెప్తున్నది వినండి. ఇలా ఈక్వల్ డినామినేటర్స్ ఉన్నప్పుడు మనం ఫ్రాక్షన్స్ని ఎడిషన్ చేయడం ఈజీ కదా. కాబట్టి మనం కూడా ఎప్పుడైతే అన్ఈక్వల్ డినామినేటర్స్ వస్తాయో వాటిని ఏం చేయాలంటే ఆ అన్ఈక్వల్ ఉన్న డినామినేటర్స్ కాస్త ఈక్వల్ డినామినేటర్స్గా మార్చుకోవాలి. అంటే డినామినేటర్స్ ఈక్వల్ అయ్యేటట్టు చేసుకోవాలి. ఇక్కడ సేమ్ డినామినేటర్స్ వచ్చేలా చేసుకోవాలి. అంటే ఈక్వల్ డినామినేటర్స్ వచ్చేలా చేసుకోవాలి. దానికోసం మనం ఏం చేయాలంటే LCM హెల్ప్ తీసుకోవాలి. ఓకే, ఈక్వల్ డినామినేటర్స్ ఎట్లా వస్తుంది అంటే LCM హెల్ప్ తీసుకుంటే వస్తుంది. అంటే అర్థం ఏంటి అంటే ఈ 8కి 12కి LCM ఫైండ్ అవుట్ చేయాలి. LCM ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఈ 8కి 12కి LCM ఫైండ్ అవుట్ చేద్దాం. LCM ఫైండ్ అవుట్ చేస్తే 4 టేబుల్ తీసుకుంటాను నేను. 4 2s అండ్ 4 3s. ఇప్పుడు డివైడ్ కావు కాబట్టి, అంటే ఎట్ ఏ టైం 2 డివైడ్ అవ్వవు కాబట్టి మనము ఇలానే ఈ స్టెప్లో ఆపేసి ఇంకా మల్టిప్లై చేద్దాం. 4 2 3 మల్టిప్లై చేద్దాం. 824 వస్తుంది. అంటే LCM ఈజ్ 24. LCM ఏమైంది? LCM ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 24 వచ్చింది. రైట్, ఇప్పుడు LCM మనం ఇక్కడ తీసుకుందాం. చూడండి, ఇప్పుడు మనకి 3/8 ఉంది చూసారా, ఇక్కడ 3/8 ఇంతకుముందు డినామినేటర్ 8 ఉంది. ఇక్కడ మనం దాన్ని ఏం చేయాలి? 24గా మార్చుకోవాలి. ఈ 8 డినామినేటర్ని కాస్త 24కి ఈక్వల్ చేసుకోవాలి. అంటే LCMకి ఈక్వల్ చేయాలి. అంటే ఇక్కడ ఉన్న 2 డినామినేటర్స్ కాస్త ఏం చేయాలంటే LCMకి ఈక్వల్ చేయాలన్నమాట. LCMకి ఈక్వల్ చేయడం అంటే 24కి ఈక్వల్ చేయాలి. ఇక్కడ 8 కాస్త 24 తీసుకురావాలి. ఇక్కడ 12 ఉంది కదా, దాన్ని 24కి తీసుకురావాలి. అలా అంటే 2 డినామినేటర్స్ని 24 అయ్యేలా చేసుకోవాలి అని అర్థం అనమాట. నువ్వు దీంతో మల్టిప్లై చేసుకొని ఆ డినామినేటర్స్ని, ఈ 2 డినామినేటర్స్ని
ఎల్సిఎంకి ఈక్వల్ చేయాలి. అంటే అర్థమైంది, ఎల్సిఎం అంటే ఎంత 24 కదా, అంటే ఇక్కడ 24 రావాలి, ఇక్కడ 24 వచ్చేలా చేసుకోవాలి అనమాట. అప్పుడు ఈక్వల్ డినామినేటర్స్ అయిన తర్వాత ఈ ఫస్ట్ మోడల్ ప్రాబ్లం ఉంది కదా, ఎలా యాడ్ చేస్తామో అలా చేసుకోవాలన్నమాట. ఓకే, అంటే స్టెప్ 1 ఏం చేయాలంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి ఈక్వల్ డినామినేటర్స్ వచ్చేలా చేసుకోవాలి. ఇంకా స్టెప్ 2 ఏంటి అంటే ఈ మోడల్ 1 ఈక్వల్ డినామినేటర్స్ ఉన్నప్పుడు ఎట్లా ఎడిషన్ చేసామో ఆ విధంగా ఎడిషన్ చేయాలన్నమాట. ఇది మనం చేయాల్సిన పని, రైట్ నేను. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఈ ఫస్ట్ డినామినేటర్ అయితే ఉందో చూడండి, ఫస్ట్ డినామినేటర్ నేను 24కి ఈక్వల్ చేస్తున్నా. 24కి ఈక్వల్ చేయాలంటే దేంతో మల్టిప్లై చేసుకోవాలి, 8 3 చేస్తే 24 వస్తుంది. కాబట్టి నేను పైన కింద 3తోని మల్టిప్లై చేస్తున్నా. అంటే న్యూమరేటర్లో 3తో మల్టిప్లై చేయాలి, డినామినేటర్లో కూడా 3తో మల్టిప్లై చేయాలి. ఓకేనా, మర్చిపోవద్దు. పైన కింద ఒకటే చేసి పైన చేయడం మర్చిపోయారు అనుకో, ఆన్సర్ రాంగ్ వస్తుంది. కాబట్టి కింద మల్టిప్లై చేయాలి, పైన కూడా మల్టిప్లై చేయాలి. ఓకేనా, ఎట్ టైం, రైట్. ఓకే, ఇప్పుడు మధ్యలో ఏముంది, మధ్యలో ప్లస్ ఉంది, రైట్. ప్లస్ రాయండి, ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ రాయాలి. అదేవిధంగా ఇప్పుడు 12 ఉంది రాండి, ఇక్కడ 12. ఈ 12 దేంతో మల్టిప్లై చేస్తే 24 వస్తుంది, 2తో మల్టిప్లై చేస్తే 24 వస్తుంది. కాబట్టి 2తో మల్టిప్లై చేయండి. ఇంకా పైన కూడా సేమ్ యాసిడ్గా 5 తీసుకొని దాన్ని కూడా 2తోనే మల్టిప్లై చేయాలి. అంటే ఈ 2తోనే కింద పైన మల్టిప్లై చేయాలి. అదేవిధంగా ఇక్కడ 3తోని కింద పైన మల్టిప్లై చేయాలి. ఆ విధంగా మల్టిప్లై చేసినాం. ఇప్పుడు ఏమొస్తుందో చూడండి నెక్స్ట్ స్టెప్లో. ఇప్పుడు పైన 3 3 9 బై కింద 8 3 24, చూడండి 24 వచ్చింది. తర్వాత 5 2 10, ఇది 12 2 24. ఇప్పుడు ఈక్వల్ డినామినేటర్స్ వచ్చాయా, ఈక్వల్ డినామినేటర్స్ వచ్చేలా చేసుకున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ ఎల్సిఎం. ఓకే, ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్. డినామినేటర్స్ తీసుకొని ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి ఆ ఎల్సిఎం ఏదైతే వచ్చిందో ఆ ఎల్సిఎం ఎంతైతే వస్తుందో దానికి ఈ డినామినేటర్స్ రెండు కూడా ఈక్వల్ అయ్యేటట్టు చేయాలి. దేంతో ఒక దాంతో మల్టిప్లై చేసి ఈక్వల్ అయితే చేయాలి. ఓకే, అలా 8ని 3తో మల్టిప్లై చేసి 24 వచ్చేసాం, 12ని 2తో మల్టిప్లై చేసి 24 వచ్చేలా చేసాం. ఓకేనా, చేసిన తర్వాత ఇప్పుడు మోడల్ 1 మనం ఈ మోడల్ 1లో ఈక్వల్ డినామినేటర్స్ ఎట్లా ఎడిషన్ చేసామో చూడండి. 4 4 ఈక్వల్ ఉంది కాబట్టి 4 తీసేసుకోవాలి ఇక్కడ అని చెప్పుకున్నామా. ఎగ్జాక్ట్గా ఇక్కడ 5 5 ఉంది అనుకో, ఇక్కడ 5 తీసేసుకోవాలి. ఇప్పుడు కూడా ఎడిషన్ ఎలా మనం ఎలా చేయాలంటే చూడండి 24 ఉంది కాబట్టి 24 తీసేసుకోవాలి. ఇప్పుడు పైన ఉన్న యాసిటీస్గా యాడ్ చేసుకోండి, 9 + 10 అని. 9 + 10 యాడ్ చేసుకోండి, మన ఆన్సర్ వస్తుంది 19/24 అని వస్తుంది. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సెకండ్ ప్రాబ్లం, దాంట్లో నుంచి ఇంకో ప్రాబ్లం తీసుకుందాం, రైట్. 3/14 అండ్ 5/21 తీసుకుందాం. 5/21 తీసుకున్నాం. ఇప్పుడు 14కి 21 అన్ఈక్వల్ డినామినేటర్స్ కాబట్టి 14కి 21కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే, చూద్దాం. ఇప్పుడు 7తో డివైడ్ చేద్దాం. 7 2 7 3. ఓకే, ఇప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది, 7 × 2 × 3. ఎందుకు ఆపేది, డివిజన్ ఎందుకు ఆపానంటే ఎట్ ఏ టైం ఈ 2 నెంబర్స్ 2 and 3 దేంతో డివైడ్ అవ్వవు కాబట్టి అంతవరకు ఆపేసేయాలి. ఎల్సిఎం చేయడం ఆపేసిన తర్వాత 7 2 14, 14 3 42 అని ఇట్లా చేసేసుకోవాలి, రైట్. ఆ విధంగా ఇంకా 42 ఎల్సిఎం వచ్చింది. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు 42 తీసుకుందాం. ఇక్కడ 42 వచ్చేలా చేసుకోవాలి. అంటే 3/14ని 42 వచ్చేలా చేసుకోవాలి. ఇక్కడ 5/21 దగ్గర కూడా 42 వచ్చేలా చేసుకోవాలి, రైట్. ఇప్పుడు దేంతో మల్టిప్లై వస్తుంది, 14 3 చూడండి. ఇక్కడ 7 2 14, 14 3 42 అట్లా చూసుకోవచ్చు. ఇక్కడ 7 2 14 కనబడుతున్నాం. ఈ 3తో మల్టిప్లై చేస్తే 42 వస్తుంది కాబట్టి 3తో మల్టిప్లై చేసుకోవాలి. ఈ 21 దేంతో మల్టిప్లై వస్తుంది అంటే చూడండి, ఈ 7 3 21 కదా, 21 దేంతో మల్టిప్లై చేస్తే 2తో మల్టిప్లై వస్తుంది. అక్కడే ఉంటుంది మొత్తం మనకి కాబట్టి 21 2. ఓకే, ఇప్పుడు మనం చేద్దాం అంటే ఇదే 3తోని పైన కూడా మల్టిప్లై చేసుకోవాలి, ఇదే 2తోని పైన కూడా మల్టిప్లై చేసుకోవాలి, రైట్. ఇప్పుడు ఏం చేద్దాం, కింద ఎలాగో 42 కంపల్సరీ రావాల్సిందే. ఎల్సిఎం ఏదైతే ఉందో ఆ ఎల్సిఎం 42 ఉంది కదా, 42 రావాల్సిందే. ఇక 3 3 9. ఇక్కడ చూద్దాం 5 2 10, కింద అయింది 42 వచ్చింది. సేమ్ డినామినేటర్స్ వచ్చాయి. సేమ్ డినామినేటర్స్ ఏం చేస్తాం మనము, ఓకే, డినామినేటర్ 42 ఇక్కడ రాస్తాము. ఇంకా 9 + 10 రాద్దాం. 9 + 10 ఇప్పుడు చెప్పండి, 9 + 10 ఎంత అవుతుంది, 19 అవుతుంది /42 ఈజ్ అవర్ ఆన్సర్. ఈ విధంగా నాన్న ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఇప్పుడు మనం బుక్లో ప్రాబ్లమ్స్ కొన్ని చేద్దాం. ఆ తర్వాత నేను ఒక 2 3 ప్రాబ్లమ్స్ చెప్తాను, తర్వాత మిగిలిన మీరు హోంవర్క్ చేసేసేయండి. ఓకే, రైట్ నాన్న. ఓకే నాన్న, మన మ్యాథ్స్ స్ట్రాంగ్ ఫౌండేషన్ బుక్ ఓపెన్ అయింది. ఇక బుక్లో ప్రాబ్లమ్స్ చేద్దాం. మన టాపిక్ ఎక్కడుందో చూద్దాం. చూడండి, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్, పేజ్ నెంబర్ 9లో ఉంది, రైట్. ఓకే, పేజ్ నెంబర్ 9కి వెళ్దాం. ఫస్ట్ ప్రాబ్లం తీసుకుందాం. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం 1/4 + 1/4 - 1/4. 1/4 + 1/4 - 1/4 ఇలా ఉంది. ముందు మనం ఏం చెప్పాను, ఇది టైప్ 1 ప్రాబ్లం అంటే మోడల్ 1 ప్రాబ్లం అంటే డినామినేటర్స్ అన్నీ ఈక్వల్గా ఉన్న మోడల్ అనమాట. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలని చెప్పాను, ఇప్పుడు డినామినేటర్స్ అన్నీ సేమ్ ఉన్నాయి కాబట్టి మనం కూడా మన ఆన్సర్లో
సేమ్ డినామినేటర్ అయితే 4 4 4 ఉందో అది తీసేసుకోవాలి, ఆ 4 ఇక్కడ రాసుకోవాలి. ఇప్పుడు మనం ఎడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేయాల్సిన వెయిటింగ్ చేయాలంటే కేవలం న్యూమరేటర్స్ మాత్రమే చేసుకోవాలి. ఓకేనా? కాబట్టి న్యూమరేటర్స్ తీసుకుంటున్నాను. న్యూమరేటర్స్ ఏంటి? ఇక్కడ చూడండి 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, తర్వాత ఇక్కడ -1 ఉంది. రైట్, ఈ విధంగా తీసుకున్నాం. ఇప్పుడు మనం 1 + 1 ఏమవుతుంది? 2 అవుతుంది. తర్వాత 2 - 1/4. ఇప్పుడు 2 - 1 ఈక్వల్ ఏంటి? 1/4. ఈ విధంగా చేయొచ్చు అనమాట. రైట్ నాన్న? లేదా ఇక్కడ 1 క్యాన్సిల్ చేసి ఇట్లా డైరెక్ట్గా 1/4 అని కూడా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం తీసుకుందాం. రైట్, చూడండి ఈ ప్రాబ్లం తీసుకుందాం. థర్డ్ ప్రాబ్లం తీసుకుందాం. థర్డ్ ప్రాబ్లం తీసుకుంటే చూడండి, థర్డ్ ప్రాబ్లం ఏంటి? చూడండి 1/4 -2/4 ప్లస్ -4/4 ఇలా ఉంది. ఓకే, రైట్. ఈ ప్రాబ్లంలో ముందుగా మనము బ్రాకెట్స్ రిమూవ్ చేసుకోవాలి నాన్న. ఎప్పుడైనా సరే ఎడిషన్ ఆఫ్ ఇంటీజర్స్లో కానీ, సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్స్లో కానీ, ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్లో కానీ, సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్లో మనం ఏం చేయాలంటే ముందుగా బ్రాకెట్స్ రిమూవ్ చేసుకున్న తర్వాత ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేయాలి. అందుకోసం అని చెప్పి ముందుగా బ్రాకెట్స్ రిమూవ్ చేద్దాం. ఓకేనా? బ్రాకెట్స్ పోయేలా చేసుకుందాం ఒక స్టెప్. ఇప్పుడు 1/4 ఈ -2/4 ఎలా ఉందో అలా రాయండి. ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది కానీ క్యాన్సిల్ చేయకండి, ఎందుకంటే ఈక్వల్ డినామినేటర్స్ ఉన్నాయి కాబట్టి. ఈక్వల్ డినామినేటర్స్ ఉంటే మనకి ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ ఈజీ అవుతుంది కాబట్టి అందుకనే ఈక్వల్ డినామినేటర్స్ అలానే ఉంచుదాం. ఇక్కడ కూడా క్యాన్సిల్ అవుతుంది, అయినా క్యాన్సిల్ చేయకండి. రైట్, ఓకే. ఇప్పుడు 4/4 ఇది చూడండి, ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి -4/4 వచ్చింది. ఇప్పుడు మనం ఆన్సర్ రాద్దాం నాన్న. చూడండి ఇక్కడ అన్ని డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఆ సేమ్ డినామినేటర్ అయితే 4 ఉందో 4 రాసేసేయండి. ఇప్పుడు పైన ఉన్న చూడండి, పైన న్యూమరేటర్స్ ఏ ఉన్నాయి అది రాసేద్దాం. చూడండి 1, ఇది -2, తర్వాత ఇది -4 రాసేస్తున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం? చూడండి న్యూమరేటర్స్ని ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ చేద్దాం. ఇప్పుడు చెప్పండి, ఇది 1 -2 -4 ఉంది. ఈ నెగిటివ్ నెంబర్స్ని ముందుగా ఎడిషన్ చేసుకోవాలి కాబట్టి అందుకే నెగిటివ్ నెంబర్స్ని ముందుగా ఎడిషన్ చేసుకుంటున్నాం. అంటే -2 -4 యాడ్ చేస్తే -6 అవుతుంది. ఆ తర్వాత కింద డినామినేటర్లో ఏముంది? 4 ఉంది. ఇప్పుడు 1 - 6 ఏమవుతుంది నాన్న? -5 అవుతుంది. అంటే స్మాల్ నుంచి బిగ్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి ఎప్పుడైనా నెగిటివ్ సింబల్ వస్తుంది. స్మాల్ నుంచి బిగ్ సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు నెగిటివ్ సింబల్ వస్తుంది, అందుకే నెగిటివ్ సింబల్ వచ్చింది. అంటే 6 - 1 చేసుకోవాలి. 6 - 1 5 కానీ ఎప్పుడైతే స్మాల్ నుంచి బిగ్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తున్నామో నెగిటివ్ సైన్ పెట్టాలి. ఓకే, దిస్ ఇస్ ద ఆన్సర్. రైట్, ఓకే, ఈ విధంగా చేయాలి నాన్న. రైట్, ఇంకో ప్రాబ్లం చేద్దాం. డినామినేటర్స్ డిఫరెంట్గా ఉన్న మోడల్ ప్రాబ్లం ఒకటి చేద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ 12th ప్రాబ్లం తీసుకొని చేద్దాం. 12th ప్రాబ్లం ఇవన్నీ రిమూవ్ చేస్తాను నేను. రైట్ నేను 12th ప్రాబ్లం. సో -3/4 ప్లస్ 1 హోల్ 5/6 ప్లస్ 11/8. ముందుగా ఇక్కడ మనము రిమూవ్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ మనం చేయాల్సిన ఒక ఎక్స్ట్రా వర్క్ ఏంటి అంటే, ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని కామన్ ఫ్రాక్షన్గా ముందు కన్వర్ట్ చేసుకోవాలి. ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ చేస్తుంది. ఓకేనా? కాబట్టి ముందుగా మనం ఏం చేద్దామంటే ఒక స్టెప్, ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని నేను కామన్ ఫ్రాక్షన్గా మారుస్తున్నాను. 6 1 6. ఇక్కడ చూడండి ఎలా మార్చాలి? ఇలా మల్టిప్లై చేసుకోవాలి. 6 1 6 పైన ఎడిషన్ చేయాలి. +5 6 1 6 ప్లస్ 5 11/6. డినామినేటర్ సేమ్ ఇక్కడ ఏముందో అది రాసుకోవాలి. ఈ మధ్యలో ప్లస్ ఉంది, ప్లస్ రాసుకోండి. ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంది, ప్లస్ 11/8 రాసాం. ఓకేనా? ఇప్పుడు మనం ముందుకు వెళ్ళిపోతాం. రైట్, ఓకే. ఇప్పుడు డినామినేటర్ సేమ్ ఉన్నాయా? లేవు. సేమ్ వచ్చేలా చేసుకోవాలి. దానికోసం మనం ఏం చేయాలంటే ఎల్సిఎం ఆఫ్ 6 4 6 8కి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, దానికోసం నేను ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ముందుగా ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తున్నా. చూడండి, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తున్నాను. దేనికి? 4కి 6కి 8కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 2తో డివైడ్ చేద్దాం. 2తో డివైడ్ చేస్తే 2 2s 2 3s 2 4s. ఓకే, మళ్ళీ 2తో డివైడ్ అవుతాయి. చూడండి, 2తోని 2 1s 3 డివైడ్ అవ్వట్లేదు, అలా రాసుకోవాలి. ఈ 2 2s. రైట్, 2 2 4. రైట్, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక కామన్ డివైజర్ లేదు. ఈ 3కి 2 3కి 2కి కామన్ డివైజర్ ఉండదు కాబట్టి అందుకని ఏం చేద్దామంటే ఈ ప్రైమ్ నెంబర్స్ కాబట్టి డివైడ్ అవ్వదు కాబట్టి ఎల్సిఎం ఆపేయచ్చు, ఇక చేయాల్సిన అవసరం లేదు. కామన్ డివైజర్ లేనప్పుడు ఇవి ప్రైమ్ నెంబర్స్ కాబట్టి 2 and 3 ప్రైమ్ నెంబర్స్ కాబట్టి కామన్ డివైజర్ ఉండదు కాబట్టి ఇంకా ఎల్సిఎం కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు, ఇక ఆపేయచ్చు అనమాట. ఇంకా డివైడ్ కానప్పుడు ఎందుకు డివిజన్ చేయాలి అలా అనమాట. కాబట్టి 2 × 2 × 3 × 2 నాన్న. ఈ విధంగా ఇప్పుడు మనము మల్టిప్లై చేద్దాం. 2 2s 4 4 3s 12 12 2s 24 24 ఎల్సిఎం మనకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనము ఏం చేసుకోవాలంటే చూడండి నన్ను ఒకసారి ఎలా చేయాలి అంటే, ఇక్కడ 24 డినామినేటర్ వచ్చేలా చేసుకోవాలి, ఇక్కడ 24 డినామినేటర్ వచ్చేలా చేయాలి, ఇక్కడ 24 డినామినేటర్ వచ్చేలా చేసుకోవాలి. ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. కాబట్టి అందుకని అన్నింటిలో 24 ఎలాగ వస్తుంది కదా, కాబట్టి 24 రాసేసుకుందాం. 24 వస్తుంది, 24 వస్తుంది, 24 వస్తుంది. ఎలాగో ఎల్సిఎం 24 కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇక్కడ 24 అవ్వడం కోసం దేంతో మల్టిప్లై చేయాలి? 4 6 are 24
కాబట్టి ఇక్కడ 6తో మల్టిప్లై చేస్తే 24 అవుతుంది. కాబట్టి అందుకని మనం ఏం చేద్దామంటే ఆ 6తోనే పైన కూడా మల్టిప్లై చేయాలి కదా. కాబట్టి అందుకనే ఈ -3ని 6తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది అనమాట. ఆ విధంగా ఓకే. అదేవిధంగా మధ్యలో ప్లస్ ఉంది, ప్లస్ పెట్టేయండి. ఇప్పుడు చూడండి ఇక్కడ 6 ఉంది. ఈ 6ని దేంతో మల్టిప్లై చేస్తే 24 వస్తుంది. 6 4s కదా, కాబట్టి 6 4s 24 కాబట్టి ఈ 4తోని పైన మల్టిప్లై చేయండి. అంటే 11ని 4తోని మల్టిప్లై చేయండి ప్లస్. ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడ కూడా ఇక్కడ 11 ఇంటూ చూడండి. ఇప్పుడు 8ని దేనితో మల్టిప్లై చేస్తే 24 వస్తుంది. ఇంకా 3తో మల్టిప్లై చేస్తే 8 3s 24. కాబట్టి 11ని 3తోని మల్టిప్లై చేసుకోవాలి ఈ విధంగా నాన్న. ఓకే రైట్. ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. 3 6 18 -18 ఇక్కడ 11 4s 44. ఇది ప్లస్ 11 3s 33/24. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం చూడండి. ముందు ఏం చేద్దామంటే పాజిటివ్ నెంబర్స్ యాడ్ చేద్దాం, తర్వాత ఇది సబ్ట్రాక్ట్ చేద్దాం. పాజిటివ్ నెంబర్స్ యాడ్ చేసి చూడండి 77 అవుతుంది. ఓకే, 44 + 33 77 అవుతుంది. -18 సబ్ట్రాక్ట్ చేయండి. ఓకే, 18 సబ్ట్రాక్ట్ చేయండి. ఓకే, సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు 8 సబ్ట్రాక్ట్ చేస్తే 69 and 59 కాబట్టి 59 ఈక్వల్ టు 59/24 ఈ విధంగా నాన్న. ఇది మన ఆన్సర్ రైట్. ఓకే, ఇక మిగిలిన ప్రాబ్లమ్స్ మీరు హోంవర్క్ చేసి వాట్సాప్కి షేర్ చేయండి నాన్న. ఓకే నాన్న, బాయ్ నాన్న. సీ యూ ఆల్.